హలో ఆర్వో ఫ్యామిలీ, ఇదేంటో తెలుసా? డీజే యాక్షన్ 4. నేను ఉదయ్ గారిని చాలా రోజుల నుంచి అడుగుతున్నాను అనమాట. అరే, మొబైల్లో వీడియోలు తీయలేకపోతున్నాం, నాకు ఒక కెమెరా తీసి అని. వాడు ఎంత పిస్తున్నారంటే, వాడు ప్రొడక్షన్కి మిషన్ల మీద లక్షలు లక్షలు ఖర్చు పెడతాడు, కానీ నా మార్కెటింగ్కి వీడియోస్ తీయడానికి ఒక కెమెరా కొనిమంటే కొనిలేదు. వాడు కొన్ని టార్గెట్స్ ఇచ్చాడనమాట. అవన్నీ అచీవ్ అవ్వు, అప్పుడు తీసిస్తానని చెప్పాడు. ఆ టార్గెట్స్ అన్ని అచీవ్ అవ్వడానికి ఇన్ని రోజులు పట్టింది. అందుకే ఇది స్వయంగా వాడు తీసిచ్చాడు. అంటే వాడు అంటే కంపెనీ డబ్బులతో, ఆబ్వియస్లీ, బికాజ్ మా అకౌంటెంట్ వాడే కాబట్టి వాడు అప్రూవ్ చేస్తే కానీ నేను ఏది కొనుక్కోలేను. నాకు ఇది పర్సనల్గా కొనుక్కోవడం నిమిషం పని. బట్ అయినా సరే వాడు తీసిచ్చేంత వరకు తీసుకోకూడదని వెయిట్ చేసి ఇన్ని రోజులు కొన్నాం. అన్బాక్సింగ్ చేద్దాం. నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది ఈరోజు. దీంట్లో లేటెస్ట్ వర్షన్ కూడా ఉంది, డీజే యాక్షన్ 5 Pro అని. అది తీసుకుందాం అనుకున్నా, బట్ దానికి దీనికి డిఫరెన్స్ చూస్తే నాకు పెద్దగా ఏం కనిపించలేదు. ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, ఏదో చిన్న చిన్న ఫ్యూచర్స్ లైక్ బ్యాటరీ లైఫ్ ఇలాంటివి తప్ప నాకు పెద్ద చేంజ్ ఏం కనిపించలేదు. దానికి దీనికి ఒక 10,000 ప్రైస్ వేరియేషన్ ఉంది. నాకెందుకో ఇదే సరిపోద్దులే మన యూసేజ్కి అని అనిపించి ఇదే కొన్నా. ఇది బ్యాటరీ చూద్దాం. ఇది యాక్చువల్లీ కాంబో అంతా ఎందుకు కొన్నానంటే, వ్లాగింగ్ సెట్ కావాల్సిన అన్ని దీంట్లోనే ఉన్నాయన్నమాట, స్టిక్, బ్యాటరీస్ అన్ని. అందుకని ఇంకా దీన్నే కొనేసా. చూపిస్తా. గింబల్ నేను మా ఫ్రెండ్ దగ్గర చూసా, ఈ స్టిక్. వాడి దగ్గర ఆల్రెడీ యాక్షన్ 4 ఉంది. నేను ఇంతకుముందు GoPro 14 కూడా వాడాను. మన ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మీ అందరికి తెలిసి ఉంటుంది. బట్ నాకెందుకో అది అంత నచ్చలేదు. వాయిస్ క్లారిటీ ఉండదు, నైట్ టైంలో వీడియో తీద్దామంటే అసలు ఏం కనపడదు. అందుకే డీజేఐకి వచ్చాను. చూద్దాం. ఫస్ట్ థింగ్, బ్యాటరీ నేను మా ఫ్రెండ్ దగ్గర కూడా చూసాను, బట్ వాడి దగ్గర ఇంత స్లిమ్గా లేదు. ఇది చాలా స్లిమ్గా ఉంది. బ్యాటరీ కంపార్ట్మెంట్ కూడా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు, పాకెట్ ఫ్రెండ్లీగా. నెక్స్ట్ డైరెక్ట్గా కెమెరా ఓపెన్ చేద్దాం. టడాన్! ఇది కెమెరా కేసు. మరి కెమెరా ఏది? కెమెరా వచ్చినట్లేదు. షాక్ అవ్వకండి మీరు, నేను ఇప్పుడు ఈ వీడియో తీస్తుంది కెమెరాతోనే. కెమెరా, ఇది కెమెరా చాలా కాంపాక్ట్ ఉంది కదా. రేపటి నుంచి కొన్ని వీడియోస్ కూడా తీస్తాను దీంతో. ఉదయ్ చెప్పిన ఫస్ట్ కండిషన్ ఏం తెలుసా? నీ షార్ట్స్ తీసేదానికి నీ కెమెరా ఎందుకు, ఫోన్ సరిపోద్ది కదా, నువ్వు లాంగ్ వీడియోస్ కూడా తీస్తా అంటే చెప్పు, కెమెరా తీసిస్తానని అన్నాడు. సో ఇంక నుంచి మనం లాంగ్ వీడియోస్ కూడా చేయాలి, తప్పదు. అండ్ నాకు చాలా కామెంట్స్ వస్తుంటాయి కదా షార్ట్ వీడియోస్లో, అన్ని నేను ఆన్సర్ చేయలేను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, అది స్పిల్లిన పైన కావచ్చు, వాటర్ ప్లాంట్ పైన కావచ్చు, మీరు నాకు కామెంట్ చేయండి. నేను దాని మీద లాంగ్ వీడియోస్ కూడా చేస్తాను, Q&A సెషన్స్ ప్లాన్ చేస్తాను ఎవ్రీ వీక్. అండ్ అలాగే మనం డైలీ బ్లాగ్స్ కూడా చేస్తాను. ఇంతకుముందు కూడా చేశాను, బట్ అప్పుడు నా దగ్గర కెమెరా ఉండేది. ఈ మధ్యలో కెమెరా లేదు, అందుకని నేను బ్లాగ్స్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చింది కదా, ఇంకా రెగ్యులర్గా బ్లాగ్స్ కూడా చేద్దాం. ఉదయన్ని నేను కెమెరా అడుగుతున్నప్పటి నుంచి మా ఇద్దరికి ఎప్పుడు డిస్కషన్, వద్దు తీసుకోవద్దు ఇలాంటిది ఎప్పుడు రాలేదు. ఇంకా బెటర్ది తీసుకోవచ్చు కదా, ఆర్ ఐఫోన్ తీసుకోవచ్చు కదా అని వచ్చింది. నాకు ఐఫోన్ అంటే అస్సలు ఇష్టం లేదు. సరే, ఒక 2-3 కెమెరాస్ అనుకున్నా. సోనీలో ఆల్ఫా E10 అని ఒకటి ఉంటుంది, వ్లాగింగ్కి బాగుంటుంది అది కూడా. అది అనుకున్నా. దెన్ 360 అనుకున్నా, ఇన్స్టా 360. వీటన్నిటికంటే నాకు ఎందుకో ఈ డీజే ఆస్మో బెటర్ అనిపించింది. మనకి వ్లాగింగ్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాప్చరింగ్, వాయిస్ అబ్జర్వ్ చేయడం కావచ్చు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? ఇది చాలా కాంపాక్ట్గా ఉంటుంది, సో ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఊరికి ప్రతిదీ కింద పడేస్తా, కేర్లెస్గా ఉంటా. ఇవైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయని ఒక చిన్న ఫీలింగ్తో తీసుకున్నా. నా ఫ్రెండ్స్లో చాలా మంది GoPro కూడా సజెస్ట్ చేశారు. GoPro నాకు ఎందుకు నచ్చదంటే, పర్సనల్లీ ఇది ఉన్నంత ఫ్లెక్సిబుల్గా ఇంకేది ఉండదు. జస్ట్ అలా ప్లగ్ అండ్ ప్లే లాగా అలా చేసేయచ్చు.